ఆదిలాబాద్ లో మునుపెన్నడూ లేని విధంగా మౌలిక వస్తువులను కల్పించేందుకు కేంద్రం కృషి చేస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణం జరిగితే ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్ వంటి ప్రాంతాలు జాతీయ రహదారులతో అనుసంధానం జరగనుందని వెల్లడించారు. నాగ్పూర్, మంచిర్యాల మరియు మంచిర్యాల విజయవాడ మధ్య గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణం కూడా జరగనుందని అన్నారు. ఆదిలాబాద్ ఆర్మూర్ రైల్వే లైన్ పై కూడా కేంద్రం సర్వే చేస్తుందని, త్వరలోనే దీనిపై కూడా నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. హైవే కూడా వస్తా ఉంది. ఆదిలాబాద్ టు ఆర్మూర్కు రైల్వే లైన్ కావాలని చాలా రోజులుగా మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. అది కూడా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం సర్వే చేస్తా ఉంది. ఈ రోజు హెల్త్ రంగానికి, వైద్య రంగానికి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం అనేక రకాలుగా ప్రయత్నం చేస్తా ఉంది. నేను గతంలో కూడా ఇక్కడ రిమ్స్ లో 120 కోట్లు కేంద్ర ప్రభుత్వము, 30 కోట్లు రాష్ట్ర ప్రభుత్వంతో 150 కోట్లతో కూడా హాస్పిటల్ మరి దాని ఎదురుగానే ప్రారంభించుకునే విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా డయాలసిస్ సెంటర్స్ కానీ, లేకపోతే బస్తీ దవాఖానాలు కానీ, ఆయుష్ సెంటర్స్ కానీ మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా చాలా పెద్ద ఎత్తున మంజూరు చేయడం జరిగింది. వాటిని సక్రమంగా మరి నిర్వహించుకోవాల్సినటువంటి బాధ్యత